కొండల మధ్య మబ్బుతో కమ్ముకున్న ఓ పాతకాలపు ఇల్లు. ఆ ఇంట్లోకి తొలిసారి అడుగుపెడుతుంది చిన్నారి వైషు. కొత్త చోటంటే భయం ఉండాల్సింది. కాని ఇక్కడ ఏదో వింత ఆకర్షణ ఉంది. అడుగులు వేస్తూనే తలుపులు చప్పుడు చేస్తున్నాయి. శ్వాస కూడా ఘనంగా మారిపోతున్నట్లు. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క తలుపు ఎప్పటినుంచో మూసి ఉంది. పైకప్పులో ఉన్న ఆ గదిని తండ్రి చెబుతాడు, ఇది ఓపెన్ చేయవద్దు వైషూ, చాలా ప్రమాదం. ఆ మాటలు విని మరింత కలత చెందిపోతుంది ఆమె మనసు. ఆ రాత్రే ఆ తలుపు వెనకనుంచి చెరుపుల మోగులు వినిపించాయి. రెండవ రోజు మధ్యాహ్నం తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళింది వైషు. పైకప్పు గది గందరగోళంగా ఉంది. కాని మధ్యలో ఉంది ఎర్రగుడ్డ. తొలగించిన వెంటనే అద్దంలో కనిపించింది వైషు. కాని అసలది కాదు. ఆమె కదిలితే అది నవ్వుతుంది, నవ్వకపోయినా అది నవ్వుతుంది. ఆ రాత్రి నుంచి ప్రతిరోజూ ఏదో తేడా కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వైషు గొంతు వినిపిస్తుంది. కాని వైషు అటులేదు. బొమ్మలు ఒక వలయంలా అమర్చబడ్డాయి. అద్దంలో ప్రతిబింబం వైషును చూస్తూ కన్నెత్తి మరీ నెమ్మదిగా నవ్వుతుంది. నానమ్మ గదిలో ఒక పుస్తకాన్ని చూసింది వైషు. వైషు పూజా దీపాలతో ఒక వలయాన్ని వేస్తుంది. అద్దాన్ని మళ్లీ కప్పుతుంది. కాని ఆ అద్దం ఎర్రకాంతిలో మెరిసింది. లోపలనుంచి ప్రతిబింబం బయటకు వచ్చింది. మనిషిలా మారింది. నల్లకళ్ళు, హీనమైన నవ్వు. ఇక ఇద్దరు వైశ్యులు ఎదురెదురుగా నిలబడి ఏది మన పాపా అని అడిగారు. ప్రతిబింబం నవ్వింది, నిజాన్ని చెప్పింది. పూజాబొట్టు వేసినప్పుడే అద్దం వైపు లసుపురాయిది. అద్దం చిలిపీ చీలిపోయింది. ప్రతిబింబం అరవుతూ తిరిగి అద్దంలోకి మాయమయ్యింది. కాని ఒక చిన్న అద్దపు తునక నెమ్మదిగా మెరుస్తూ ఎరుపు కాంతిని వెదజల్లుతుంది. ఆ మరుసటి ఉదయం మొదటిసారి వైషు ఆనందంగా నవ్వింది. ఇల్లు ఇక భయంకరంగా లేదు. ఆమె అద్దం పక్కగా నడిచింది. ప్రతిబింబం కూడా అలాగే నడిచింది. కాని ఆమె వెనక్కి మళ్ళ తరువా ప్రతిబింబం తల తిప్పి ఆమెను చూస్తుంది. వాస్తవంగా కథ ముగిసిందా?